చూస్తే చాలు కాలిపోతుంది కదా కొంచెం 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 చెప్తా చాలు घृतमस्य योनिर्घृते घृतं स्वधाम अनुष्पदमावहमादय स्वस्वाहा घृतं वृषभक्ष्यं आप्याय स्वसमेतुते विश्वदस्वश्रियं भवावजन्यघटे आप्याय स्वसमेतुते विश्वदस्वश्रियं भवावजन्यघटे दक्षिणे दधिकलकम् धरिक्रावण्ण आकाशं जिष्णुर्य सस्यवाजिनः आयुगन्धतारिषतो पश्चिमे मधुकलकं ॐ मधुभाता अरुतायते महेक्षरन्तु सन्तवः मध्ये न सन्तोषते मधुनिक्तमुदोषति मधुमत्पाद्यवगं रजः मधुर्जौरस्तनपिषः मधुमान्दो वनस्पतिः मधुमागं मस्तु सूर्यः माद्भिर्गावो भवन्तु नः उत्तरे पंचगव्यकलशे सर्वा सकल द्रव्यान् निक्षिप्य योञ्जाफले नीर्याफला विश्वायाश्च विश्वणी बृहस्पतिः प्रसूधास्तानो मञ्जन्तकं वसः कलश कोमरकायलु आकलशे सुधावती पवित्रे परिशिक्षति उक्ते यज्ञेषु वर्धते तस्मिन् वसन्तकलशे वसन्तद्रव्याणि निक्षिप्य अभी के जल पड़ा पुष्पचूर्णं हिरण्यवर्णां हरिणीन्दुवन्नरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहां राई बस में नील कोयला वसा देवो रक्षत्रामन्तवसर्गाः आयनन्दकारिष्टेन मिश्रा वदना सधेते वस्त्रमासाध्य वासुदेवाय नमः ओं विष्णवे नमः गोदाय नमः त्रिक्माय नमः वामनाय नमः वसन्तकलशे लक्ष्मीनारायणाय नमः आवाहयामि आवाहदेवताभ्यो नमः प्रणामा स्वागता प्रतिमा सर्वेण परिशुद्धामि अमृतमस्तु अमृतोपसर्वस्य स्वाहा पञ्चकलशां देवताभ्यो नमः वसन्तकलशां देवताभ्यो नमः नैवेद्यां समर्पयामि मङ्गलाय स्वाहा पादवृक्षायां सिद्धात्म्यां दिव्या ताम्बूलान् समर्पयामि शुद्धनीराजनं दर्शयामि गृहे लक्ष्मीराष्ट्रयां केतयामापकं ददामि नमस्कृतन्मङ्गलानि भवन्तु नित्यमङ्गलानि भवन्तु गोविन्द गोविन्द ओम अतो देवा वन्दनाय विष्णुरजक्रमे मन्त्रपुष्पं समर्पयामि अनया ध्यानावाहनाय षोडशोपचारं देवेभ्य विदधात्यायन् प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः మనం ఎలా తలమించి స్నానం చేసి బట్టలు అలాగే కడతామో ఆయన కూడా శుభ్రంగా తలమించి స్నానం చేసి అక్కడ బట్టలు కట్టి ఉంచుతారన్నమాట. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత మనం పొద్దున్న సాయంత్రం దాకా బాగా ఫంక్షన్లో బాగా తిరిగేసి అందరినీ గెస్టులు రిసీవింగ్ పంపించాలి. మనకి ఎంత చిరాకుగా ఉంటుంది కదా, మళ్ళీ మనం వెళ్ళి ఫ్రెష్గా ఒకసారి స్నానం చేసి అప్పుడు మంచి బట్టలు కట్టి పడుకుంటాం. అలాగే స్వామి కూడా 5 రోజులు మనం చేసిన ఉత్సవాలు ఈ హోమాలు అన్నీ స్వీకరించి బాగా ఆయన కూడా అలసిపోయి టైట్గా ఉంటాడనమాట. అందుకే ఉత్సవ అంతఃస్థాపనం అని చివరిలో కూడా స్నానం చేయాలి. దీని శ్రమ శాంతి అభిషేకము అంటారు. అంటే మనం చేసిన సేవలన్నీ స్వీకరించినందుకు ఆయన అలిసిపోతాట.
అలసిపోయినందుకు ఇన్ని రోజుల నుంచి 5 రోజులు మనం వేసిన దండలు, మనం పెట్టిన ఆభరణాలు మనం మంచిగా నీట్గా అలంకారం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, చక్కగా నగలన్నీ గుచ్చుకోకుండా నీట్గా అలంకారం చేసుకుంటే మంచి బట్టలు కట్టుకుని నలిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మనం ఆయన మీద ఏ ధర తీసుకొచ్చి ఆయన మీద వేసేయడమే, ఏ ధర తీసుకొచ్చి ఆయన మీద వేసేయడమే కదా. కాబట్టి ఎన్ని వేసినా భరించాడు అనమాట ఆయన. అలాగా మన ఈ దండ వేస్తే దండ వేయించుకున్నాడు, కిరీటం పెడితే కిరీటం పెట్టించుకున్నాడు. మనం ఏ సేవ చేస్తే ఆ సేవలన్నీ కూడా ఆయన చేయించుకున్నాడు అనమాట. అలా స్వీకరించిన సేవలంటే ఆయన బాగా అలిసిపోతాడు అనమాట. ఆ అలసట తీరడం కోసం అని చెప్పి ఇవాళ దగ్గర స్వామికి మళ్ళీ పంచామృతాలతో ఆయన అభిషేకం చేస్తాం అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ మూలమూర్తులు, లోపల ఉండే మూలమూర్తులు చెయ్యాలి. అయితే అన్ని సేవలు మూలమూర్తికి చేయలేం కాబట్టి ఉత్సవమూర్తి వేరే కూడా సుదర్శనమూర్తి వస్తారు. ఆయనలో శక్తిని సుదర్శనంలో ఆవాహన చేసి స్వామి అన్ని సేవలు మూలమూర్తికి చేయలేం కాబట్టి మన ఉదయం తీసుకెళ్ళడం లోపల మూల షన్నా మిత్రస్యం వరుణః షన్నా భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నా విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం అధపురుషో వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రా వసవస్తమాని చ ఛందాగుంసి. నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణా ప్రవర్తంతే నారాయణే ప్రణీయంతే. ఏతత్ ఋగ్వేద శిరోయోధీతే. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః విదిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః. నారాయణ ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. అక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువః సర్వమాయురేతి. విందతే ప్రాజాపత్యం రాజత్కోశం గౌపత్యం. తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి. య ఏవం వేద ఏతత్ సామవేద శిరోయోధీతే. ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి.
तानेकदा समभरत्तते तदोमिति यमुक्त्वा मुच्यते योगी जन्म संसारबन्धनात्। ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति। तदिदं परं परं पुण्डरीकं विज्ञानघनम् तस्मात् तटिदाभमात्रम् ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्थमेकं नारायणम् कारणरूपमकारवरब्रह्म एतदथर्वशिरोयोधीते प्रातरधीयानो रात्रिकृतं पापं नाशयति सायमधीयानो दिवसकृतं पापं नाशयति सायं प्रातरधीयानः पापो पापो भवति माभ्यन्दिनमादित्याभिमुखोऽधीयानः पञ्चवातकोपवातकात् प्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायणसायुज्यमवाप्नोति नारायणसायुज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषत्। यस्ते मन्यो विधद्वद्रतायकतः ओजः पुष्यति विश्वमानुषको सात्यामदा समार्यन्द्वया युजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेवास देवो मन्युर्होतावर्णो जातवेदाः मन्यं विष ईलते मानुषीर्याः पाहिनो मन्यो तपसा सदोषाः अभीहि मन्यो तवरस्तवीयां तपसा युजा विजयि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावसोऽन्याभरात्पन्नः त्वं हि मन्यो अभिभूत्योजा स्वयम्भूर्भावो अभिमातिशाहः विश्वदर्शिनिः सहुरिस्तः आवानस्मान् सोजः पृतनासुधेः अभागसन्नपरेतो अस्मितवक्रत्वात् विहस्य प्रचेतः तन्द्रामन्यो अकृतरुचिहीलाहं स्वातनोर्बलधेयायमेहि अयन्ते अस्मिपमे ह्यर्वां प्रतीचेन सहुरे विश्वधायः मन्यो वज्रेन्नभिमा भरस्वहावदस्यो मृतवोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भवा मेधा वृत्राणि जङ्घना बभूरि जुहोमिते धरणं मध्वो अग्रमुभा उभां सुप्रथमापि भावा त्वया मन्यो सरथमार्जन्तो हर्षमानाशो दृशितामरुत्वः तिक्मेशव आयुधा संसिताना अभिप्रयन्तु नरो अग्निरूपाः अग्निर्वमन्योद्विहितस्तहस्रसेनानीर्नस्तहुरे हूतयेधि हत्वा यशत्रून् विभजस्व वेदवोजो विमानो विमृधोऽनुदस्वा सहस्वमन्ये अभिमातिमस्मे रुजन् मृणन् प्रमृणन् प्रेहितॄन् उग्रन्ते पायो नन्वारुलुध्रे वसीवसं नयस एकजत्वम् एको बहूनामसि मन्यवीलितो विषं युधये संसिसाभि
अकृत्वा रुक्वया युजा वयं यमन्तं घोषमो विजयाय कृण्महे विजेशकृतिन्द्रैवानवब्रभो अस्माकं मन्यो अधिपा भवेयः क्रियन्ते नाम सहरे गृणीमसि विद्वा तमुक्षं यदा बबूधा आभूत्यातः भद्रताय कसः बिभर्ष्य विभूत उत्तरम् कृत्वा नो वन्योतः मेद्येधि महाधनस्य पुरुहूत संसृजी संसृष्टं धनमुभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणश्च मन्युः भियं दधाना हृदयेषु शत्रवः पराजितासो अपनिलयन्ताम् धन्वनागा धन्वना जञ्जयेम धन्वना तीव्राः समदोदयेम धनुष्यत्रोरपकामं गृह्णोति धन्वना सर्वाः प्रदीशम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं त्रियं लोके देवदिष्टावताराम् तां पद्मनेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीरमेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽध बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या लक्ष्मीः उपैतु मां देवसगः कीर्तिष्टमणिनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे मलां ज्येष्ठामलक्ष्मीर्नाथयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारां जलाधरिषां नित्यपुष्टां करीशिनीम् ईश्वरीं सर्वभूतानां तामिहोऽस्मये श्रियम् वासः काममाकूतिं वाचः सत्यमसीमहि